రేలింగి శ్రీ పూజ ఛానల్కి సుస్వాగతం. ఈరోజు మనం శ్రీలంక చుట్టూరు ఉన్న సముద్రాల గురించి, అక్కడున్న 10 బీచ్ల గురించి చెప్పుకుందాం. ఓకే ఫ్రెండ్స్, శ్రీలంక చుట్టూరా సముద్రం, మరి మనకు కనిపించేది సముద్రమే. ఎటు చూసినా సముద్రం సముద్రం సముద్రం. మన ఇండియాకి కింద కన్ను బొట్టులా ఉండే శ్రీలంక ఇండియన్ ఓషన్ సౌత్ వెస్ట్లో కవర్ అయి ఉందండి. తర్వాత అరబిక్ సీ, వెస్ట్ బే ఆఫ్ బెంగాల్, నార్త్ ఈస్ట్. మేము కొన్ని బీచ్లలో వెళ్ళి ఎంజాయ్ చేసాం. పెలికాండు, మెరిసియా, దిక్వాల్, తాంగాల్, బ్లూ ఐలాండ్, ఇలాంటివి చాలా బీచ్లు ఉన్నాయి. ఒక 10 బీచ్లు అయితే చాలా బాగున్నాయి. మనం ఈ బీచ్లలో చక్కగా కూర్చొని సన్ రైజ్, సన్సెట్ కూడా చూడొచ్చు. కొన్ని బీచ్లు సిటీకి దూరంగా ఉన్నాయి. చాలామంది అలాంటి బీచ్లు ఇష్టపడతారు. బీచ్లు అనగానే ఫుల్గా షాపులు, చెత్త చెదారం అలా లేదండి, చాలా నీట్గా ఉన్నాయి. కొన్ని బీచ్లలో మార్నింగ్ చేపలు పట్టే వాళ్ళ హడావుడి ఇంత అంతా కాదు. వాళ్ళు చేపలు పట్టి వలలు లాగుతుంటే కూడా చూడ్డానికి చాలా బాగుంటుంది. మేము 7 రాత్రులు 8 రోజులు ఉన్నాం కదండి. 7 రాత్రులు ఇచ్చిన హోటల్స్కి దగ్గరలో బీచ్. హోటల్ నుంచే చక్కగా బీచ్ చూడొచ్చు, అంత బాగా హోటల్స్ ఇచ్చారు. సాయంత్రం హోటల్ దగ్గరికి రాగానే బాల్కనీలో కూర్చొని చక్కగా బీచ్లు చూసేవాళ్ళం. చైర్లు వేసుకొని కూర్చొని అలాగా బీచ్లు చూస్తూ కూర్చునేవాళ్ళం. ప్రతి హోటల్లో స్విమ్మింగ్ పూల్ కంపల్సరీ అయినా సరే ఆ బీచ్లు చూస్తుంటే టైం ఇట్టే గడిచిపోయేది. నేను చెప్తున్నానని కాదండి, 100% మనకి సముద్రం దగ్గర ఇంత డస్ట్ కానీ చెత్త కానీ కనిపించదు. చాలా శుభ్రంగా మెయింటైన్ చేస్తున్నారు. మా హోటల్కి వెనకాల వాకబుల్ డిస్టెన్స్లో ఉంది కాబట్టి చక్కగా మేము రోజు బీచ్కి వెళ్ళి ఆడుకునేవాళ్ళం. ఇంకేముంది, ఫుల్గా ఫొటోస్ దిగేవాళ్ళం. ఇది సంక్రాంతి సీజన్ అనేమో నాకు ఒక కైట్ దొరికిందండి. ఆ కైట్తో చాలా బాగా టైంపాస్ చేశాము. చూస్తున్నారు కదా, అక్కడ ఎగురుతుంది కైటే, కానీ కైట్తో పాటు నేను ఎగురుతున్నానంత సంతోషం, అనుభూతి. చుట్టూరా ఎంత ప్రశాంతంగా ఉందంటే అక్కడ నెమళ్ళు తిరుగుతున్నాయండి. మనకి ఎక్కడ పడితే అక్కడ నెమళ్ళు, జింకలు కనిపిస్తూ ఉంటాయి. పరిసరాలు శుభ్రంగా ఉన్నాయి కాబట్టి చక్కగా ఆవులు కూడా స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. బీచ్లలో మనం చక్కగా ఆడుతూ గంటలు గంటలు గడిపేయచ్చు. మనం ఎక్కడికి వెళ్ళినా టూరిజం ఫస్ట్ అంటూ వాళ్ళ పనులు మానుకొని మరీ మనకి వెల్కమ్ చెప్తూ ఉంటారు చుట్టూ ఉన్న జనాలు. రోడ్ల మీద కూడా కార్లు ఆపేస్తారండి. మనం రోడ్డు దాటుతున్నట్టయితే మనం అడగక్కర్లేదు, వాళ్ళు మనం చూడంగానే వెళ్ళమని మనని పంపించి వాళ్ళు ఆగిపోతారు. ఈ కల్చర్ నేను సింగపూర్లో కూడా చూశాను. మీరు కూడా శ్రీలంక వెళ్తే ఒక రోజంతా చక్కగా బీచ్లో ఎంజాయ్ చేయడానికి పెట్టుకోండి. మేము 8 రోజులు గుళ్ళల్లోకి వెళ్తున్నాం కాబట్టి సీ ఫుడ్ తినలేదు, కానీ హోటల్స్లో సీ ఫుడ్ వెరైటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. రకరకాల ఫిష్ ఫ్రైస్, క్రాబ్స్, ఇంకా చెప్పలేనండి, చాలా వెరైటీస్ ఉన్నాయి. మనం ఫ్యామిలీతో వెళ్ళినట్టయితే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మేము వెళ్ళినప్పుడు వెదర్ కూడా చాలా బాగుందండి. మన మిగతా బీచ్ లాగా ఉక్కపోతగా లేదండి. ఎంతసేపు ఉన్నా అలాగే ఫ్రెష్ ఫీలింగ్ ఉండింది. అంటే చెమట పట్టడం కానీ, శరీరం జిడ్డుగా అనిపించడం కానీ అలాగా లేదు. చూస్తున్నారు కదా, మేము చీరలలో చక్కగా బీచ్లో ఆడుకున్నాం, కానీ మాకు డిస్కంఫర్ట్గా మాత్రం అనిపించలేదు. మీకు చెప్పాను కదండి,
మా హోటల్ దగ్గరే ఉండేవి ఈ బీచ్లు. ఒక 5 మినిట్స్ వాక్లో చక్కగా సముద్రం రీచ్ అయ్యేవాళ్ళం. అందుకని పొద్దున్నే సముద్ర స్నానాలకు కూడా వెళ్ళిపోయామండి. అక్కడక్కడ కూర్చోడానికి లాంగ్ చైర్స్, షార్ట్ చైర్స్ ఉండేవి. ఎండ తలగకుండా అంబ్రెల్లాలు కూడా పెట్టారు. ఆ గొడుగుల కింద చైర్లో కూర్చుంటే అసలు టైమే తెలిసేది కాదు. మాకు సాయంత్రాలు హోటల్లో సుందరకాండ హరికథ ఉండేది. అది వినడం కోసం ఇంకా బలవంతంగా ఆ బీచ్ నుంచి హోటల్కి వచ్చేవాళ్ళం. బట్టలు మార్చుకోవడానికి మాత్రం ఎలాంటి సదుపాయం లేదు. కాకపోతే హోటల్ దగ్గరే కాబట్టి రూమ్కి వచ్చి చేంజ్ చేసుకునేవాళ్ళం. మీరు కూడా వెళ్ళినప్పుడు హోటల్స్కి దగ్గర ఉన్న బీచ్లు చూసి హోటల్ తీసుకోండి. మా కూడా వచ్చిన అరుణ దంపతులు ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేసేవారు కాదు. చక్కగా ఇద్దరు కలిసి బీచ్లో అలా టైంపాస్ చేస్తూ గడిపేవారు. చుట్టుపక్కల ఉన్న గుళ్ళ గురించి తెలుసుకొని మరీ ఈ ట్రిప్లో లేకపోయినా వాళ్ళు స్వయంగా సొంతంగా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేవాళ్ళు. చూసారా, వాళ్ళ ఆయన సముద్రం వైపు ఉండి వాళ్ళ ఆవిడని ఇటువైపు పెట్టారు. ఎంత కేరింగో. ఇదండి మన శ్రీలంక చుట్టూరా ఉన్న 10 బీచ్ల స్టోరీ. మీరు కూడా వెళ్ళినప్పుడు ఈ బీచెస్ అన్నీ సందర్శించి చక్కగా సన్సెట్, సన్ రైజ్ చూస్తూ బీచ్లలో ఎంజాయ్ చేయండి. మరి ఇప్పుడు నాతో పాటు మీరు బీచ్ ఎంజాయ్ చేశారా లేదా? కాళ్ళ కింద నీరు వచ్చి చక్కగా మిల్లను కూడా ఆ సముద్రంలోకి లాగేస్తున్నట్టు అనిపిస్తుంది కదూ. ఇది మా హోటల్ బాల్కనీ వ్యూ అండి. చక్కగా అక్కడ నుంచి సముద్రమే కాదు, ట్రైన్ కూడా కనిపిస్తుంది. ఇలాంటి చోట్లకు వెళ్ళినప్పుడు చక్కగా చిన్నపిల్లల్లా ఎంజాయ్ చేయాలి. ఏమంటారు? మీకు వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ. మీలాగే మీ ఫ్రెండ్స్ కూడా మరి బీచ్ అంతా ఎంజాయ్ చేయాలి కదా, వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే ఇంకా వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.